ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని మలికీపురం మండలం ఇసురు మండలం ఒక్కసారిగా గ్యాస్ ఎగిసిపడింది. ఓఎన్జీసీ డ్రిల్ సైట్ నుంచి భారీగా సహజ వాయువు లీక్ అయింది. మంటలు చెలరేగడంతో స్థానికుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మలికీపురం మండలం మారుమూల ప్రాంతంలోని మోరీ 5 అనే ప్రత్యేక ఆయిల్ వెల్లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం, ఓఎన్జీసీ అధికారులు తక్షణమే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. అంచనాలకు మించి గ్యాస్ బయటకు వస్తుండటంతో మంటలు అదుపులోకి రావడం లేదు. ఈ నేపథ్యంలో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. గ్యాస్ పైకి పెద్ద ఎత్తున చిమ్ముతుండటంతో కొబ్బరి తోటలు కాలిపోయాయి. మంటల దాటికి 500కు పైగా కొబ్బరి చెట్లు కాలి బూడిదయ్యాయి. దీంతో అగ్నిమాపక బృందాలు రంగంలోకి దిగాయి. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే మంటలు పూర్తిగా ఎప్పుడు అదుపులోకి వస్తాయనే దానిపై స్పష్టత రావడానికి కనీసం 24 గంటల సమయం పడుతుందని కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. ఇక అగ్నిమాపక సిబ్బందికి సహాయంగా ఓఎన్జీసీకి చెందిన ప్రత్యేక ఫైర్ ఫైటింగ్ విభాగం కూడా రంగంలోకి దిగింది. ప్రమాదం జరిగిన వెంటనే అంబేద్కర్ కోనసీమ జిల్లా యంత్రాంగం అప్రమత్తమై నివారణ చర్యలు చేపట్టింది. ముందు జాగ్రత్తగా పరిసర గ్రామాల్లోని ప్రజలను ఖాళీ చేయించారు. సమీప ప్రాంతాలకు తక్షణ ముప్పు లేకపోయినప్పటికీ అధికారులు, స్థానికులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. మంటలు పూర్తి ఆరిపోయే వరకు రెస్క్యూ టీమ్స్ సేవలు అందించనున్నాయి.